త్వరలో మాచర్ల కాలేజీలో ఒక సెమినార్ కండక్ట్ చేసి మాచర్ల పల్నాడు సంబంధించిన చరిత్ర సంస్కృతి అంటే పల్నాడు చరిత్ర ఇంతవరకు పుస్తక రూపాయన దొరకలేదు. అక్కడక్కడ జానపదుల్లో ఉన్నాయి, అక్కడక్కడ చరిత్ర పరిశోధనలు ఉన్నాయి, ఒక పేపర్లుగా ఉన్నాయి, కానీ ఒక పుస్తకంగా పల్నాడు చరిత్ర ఎక్కడా లేదు. దాన్ని అంతా సమగ్రంగా సేకరించి ఒక పుస్తకంగా తేవాలి. అది కూడా చారిత్రకంగా వ్యాలిడిటీ ఉండాలి. పురాణాల్లో అనేకమైన ఉంటాయి, అనేకమైన వర్ణనలు ఉంటాయి. అవన్నీ కాకుండా చారిత్రక హిస్టరీ బుక్ ఎలా ఉండాలి అలా ఉండాలి. ఆ వాస్తవ చరిత్రని ప్రజలకు అందించాలనే సంకల్పం. దానిలో ముందడుగుగా జంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. బహుశా జంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమం సక్సెస్ అయితే బహుశా ఆయన ప్రజా జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినట్టు. పదవులు ఏముంది, ఎమ్మెల్యే అందరూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన జిల్లాలోనే మాజీ ముఖ్యమంత్రులు 4-5 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లే గుర్తులేదు. ఇలాంటి శాశ్వతంగా గుర్తుంటాయి. మంత్రులు, ముఖ్యమంత్రుల పేరు చాలామంది గుర్తుండవు. దానికి గుడి కట్టించింది ఎవరంటే ఫలానా జంగా కృష్ణమూర్తి అని శాశ్వతంగా పేరు ఉంటుంది. భావితరాలకు కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టావు. పల్నాడు హిస్టరీ గురించి ఒక చిన్న విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. పల్నాడు యుద్ధం కారెంపూడి అంటారు. ఓకే, కారెంపూడి హిస్టరీ ఉంది. కానీ పల్నాడు కోడిపోరు ఎక్కడ జరిగిందో తెలుసా? కోడిపోరు మంచికల్లో జరిగింది. మేళ తెలియదు ఆయన, ఎందుకంటే హిస్టరీ తెలుసా? సరే, థ్యాంక్ యూ. కానీ ఎందుకంటే హిస్టరీ పుస్తకం లేదు. మొట్టమొదటి రెడ్డిల శాసనం ఎక్కడ ఉంటుంది? రెడ్డికి సంబంధించిన శాసనం మండాదిలో ఉంది. మండాదిలో ఇదంతా కూడా చేకరించలేకపోతున్నాం. ఇదంతా ఒక పుస్తక రూపేణ లేదు. కాబట్టి నా మనం ఏంటంటే చారిత్ర సంస్కృతి సంస్థ నా అందరూ పాత స్టూడెంట్స్, మాచర్ల కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ జంగా కృష్ణమూర్తి గారు అందరం కలిసి పెట్టాము. మీ ఇద్దరు ఎమ్మెల్యే మాచర్ల గురదాల ఎమ్మెల్యేలు సహకరిస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి భవిష్యత్ తరాలకి ఇలాంటి అభ్యుదయమైన కార్యక్రమాలు. మరి శివకేశవులు కాన్సెప్ట్, శివకేశవులు అంటే మరి చెన్నకేశవ, దేవాలయం పేరేంటి? చెన్నమల్లికేశ్వరు. అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ, శివుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు, ఇద్దరు. ఆ కాన్సెప్ట్ పల్నాడు యుద్ధమేమో వైష్ణవులు శైవుల మధ్య జరిగింది. ఆ యుద్ధం అనంతరం అందరూ తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని, ఇటు బ్రహ్మనాయుడు కానీ నాగమ్మ కానీ ఇద్దరు సాధించింది ఏం లేదు, రాజ్యం కాదు, మనుషులు కోల్పోయాం, బంధువులు కోల్పోయామని మహాభారత యుద్ధం లాగా వాళ్ళందరూ ఆ తర్వాత తెలుసుకొని చివరికి శివకేశవ ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి బ్రహ్మనాయుడు గారేమో ఆయన అడవుల్లోకి వెళ్ళాడు, నాగమ్మ గారు ఇలాంటి టెంపుల్స్ కట్టారు. ఇద్దరు శైవము కైశవం వైష్ణవం రెండు కూడా ఒకటే అని చెప్పి అందరినీ కలిపారు. మా తాతగారు ఇక్కడ ఈ సందర్భంగా పక్క ఊరే మాది, వాకబుల్ డిస్టెన్స్. మా తాతగారు ఆయన పేరు కోటయ్య, కానీ ఆయన వైష్ణవ సాంప్రదాయం పాటించాడు. వైష్ణవ సాంప్రదాయాలు చాలా ప్రముఖుడు ఆయన ఈ ప్రాంతం మొత్తానికి కూడా. మరి ఈ పల్నాడు హిస్టరీలో లోయపల్లిని మాచర్ల దగ్గర ఉంటుంది. లోయపల్లి ప్రీ హిస్టరీ ఉంది. ఎప్పటిది? క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ లోయపల్లి. అలాంటి చరిత్రను మనం వెలుగుదీలేకపోతున్నాం. వినుకొండలో విష్ణుకుండుల పరిపాలన ఉంది. వినుకొండలో అది తేలేకపోతున్నాం. ఈ ప్రాంతానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ నేలకు ఒక పవిత్రత ఉంది, ఒక చారిత్రక స్ఫూర్తి ఉన్నది. కాబట్టి కృష్ణదేవరాయలు నా మనం ఏంటంటే మీరే నాయకత్వం వచ్చి మీ శాసనసభ్యులందరినీ కూడగట్టి ఒక చరిత్రకు సంబంధించి ట్రూ హిస్టరీ ఆఫ్ ది పల్నాడు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి చాలా బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జంగా కృష్ణమూర్తి గారి అభినందన తెలియజేస్తూ, రాజకీయాల్లో పదవులు అయ్యే వస్తాయా, నువ్వు బ్రహ్మాండమైన చరిత్ర కార్యక్రమం చేస్తున్నావు, ఇది శాశ్వతంగా నిలబడుతుంది, తరతరాలకి నీ వంశాలు మొత్తం నిలబడిపోద్ది అని చెప్పి తెలియజేస్తాను.